ఓకే, మరి బాలు గారి ప్రచారం ఏ విధంగా ఉంటుంది? ఏమన్నా మిగతా వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్ గా ఏమైనా ఉంటుందా? ప్రచారం ఏ విధంగా సాగుతుంది కూడా? ఇంకా చాలా టైం తక్కువ ఉంది మీకు. అవును మేడం, మరి వచ్చింది గాజు గ్లాస్ మేడం, గాజు గ్లాస్ గుర్తు. చాలా మంది ఏమనుకుంటున్నారు గాజు గ్లాస్ అంటే, ఈవెన్ నేను కూడా పొరపాటు పడ్డాను, జనసేనకి మీరు మద్దతు ఇస్తున్నారేమోనని. లేదు మేడం, లేదు లేదు, జనసేన అది ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు అది ఏంటంటే లక్కీ డ్రాలో వేసినప్పుడు అది నాకు వచ్చింది, ఆ సింబల్ నాకు వచ్చింది, నేను వేరే పెట్టిన సింబల్. బట్ ఆటోమేటిక్ చాలా మంది ఇది జనసేన గుర్తు, నా జనసేన పార్టీలో జైన్ అయింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఏ పార్టీలో జైన్ కాలేదు, జనసేన నుండి ఉన్నా. సో ప్రచారం అనేది కూడా చాలా, ఇప్పుడు మీరు చూసినామండి ఎంత సాదా సీదాగా వచ్చినో. అంటే నేను రావాలనుకుంటే, చెయ్యాలనుకుంటే సరే ఎంతో కొంత అప్పు చేసి అయినా నేను చెయ్యొచ్చు, నా వల్ల అవుతుంది, పాసిబుల్. కానీ నేనే మారకపోతే, నేనే నా డైలీ లైఫ్ నిజ జీవితాన్ని నేను ఒక సింపుల్సిటీ మెయింటైన్ చేయకపోతే నేను ఏం చెప్పలేనేమో, లేదా నా ఒక మంచి నేను ఒక ఏమంటారు ఒక డెవలప్ చెందిన పొలిటికల్ లీడర్ గా వస్తే నాలో అహంకారం పెరిగిపోతుందేమో, చూద్దాం. అంటే భవిష్యత్తు గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడలేను. బట్ ఇప్పుడు నేను ఉన్నంత వరకు అయితే నన్ను నేను, నా మాటని, నా శరీరాన్ని, నేను నా ఆలోచన విధానాన్ని ఒక అదుపులో పెట్టుకోవాలంటే నేను ఇట్లనే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ జనాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా గుడ్ డిసిజన్ అన్న, చాలా బాగా తీసుకున్నారు, ఈ నిర్ణయం అది ఇంకా ముందు తీసుకుంటుంటే బాగుంటుండే. అండ్ కొందరు అయితే జైన్ అవ్వండి మా పార్టీలో, మీరు పాట పాడతారు, జనాల్లో కొద్దిగా గుర్తింపు ఉంది, మీరు మాట కూడా బాగా మాట్లాడతారు, ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, మీరు ఎందుకు రాకూడదు, ఆలోచించండి అన్న ఆఫర్స్ కూడా వస్తున్నాయి మేడం, అట్లా కూడా అన్నారు. మరి వెళ్తున్నారు జనాల్లో?